నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది. నీవు నీ జీవితాన్ని ప్రేమించు, ఎందుకంటే నీవు జీవిస్తున్నావు కనుక కాదు, నీవు ప్రేమించడానికే జన్మించావు కనుక. అబద్ధపు ప్రమాణాల ప్రయాణం ఏనాటికైనా అంధకారమే. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. సహాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజంగా ఉత్తములే, కానీ జ్ఞానముతో దృఢ నిశ్చయముతో ఉండి బుద్ధి నా యందు ఐక్యమై కేవలం నన్ను మాత్రమే వారి పరమలక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏడిస్తే ఈశ్వరుడు రాడు, ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. బంధం ఎంతో బలమైనది అయినా, ఎంత విలువైనది అయినా సరే, మన వ్యక్తిత్వాన్ని కోల్పోవలసి వస్తే బంధాన్ని కోల్పోవడమే మంచిది. మన వ్యక్తిత్వం మంచిదైతే కోల్పోయిన బంధాన్ని తిరిగి వెతుక్కుంటూ వస్తాయి. గుర్తుంచుకోనేస్తమా, నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు అనుకోవద్దు, నిన్ను బాధించే వారంతా చెడ్డవారు అనుకోవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, నలుగురితో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. తెలుగింటి సాంప్రదాయాల గాజుల రంగుల గొప్పతనం. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని ఇస్తుంది, నీలరంగు గాజులు విజ్ఞాన్ని ఇస్తుంది, ఎరుపు రంగు గాజులు శక్తినిస్తుంది, ఉదారంగు గాజులు స్వేచ్ఛనిస్తుంది, నలుపు రంగు గాజులు అధికారాన్ని ఇస్తుంది, నారింజ రంగు గాజులు విజయాన్నిస్తుంది, పసుపు రంగు గాజులు సంతోషాన్ని ఇస్తుంది, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను ఇస్తుంది, వెండి గాజులు బలాన్ని ఇస్తుంది, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు, ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. మనకు శత్రువు ఉండకూడదు, ఉంటే మనల్ని ఎదిరించేంతలా ఉండకూడదు, ఎదిరిస్తే వాడికి భవిష్యత్తు ఉండకూడదు. మనిషిచే చెక్కబడిన శిల్పములో నేనుండగా నాచే సృష్టించబడిన నీలో నేను లేనా? నీలో ఉన్న నన్ను నువ్వు చూడాలనుకుంటే నీలోకి నువ్వు పయనించాలి, అనగా ధ్యానం చెయ్యాలి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆడపిల్లకు భుజం తట్టే భర్త రావాలి, కానీ కొట్టే భర్త రాకూడదు. అలాంటి భర్త ఆ ఆడపిల్లకు భర్తే కాకూడదు. ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు తోడుగా శివయ్య ఉన్నాడు. ఓం నమ శివాయ. దేని అర్థం చేసుకునే మనిషిని బట్టి మారిపోతుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి, కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు.